జై శ్రీరామ్. మామూలు అడగంగా ఇవాళ ఒకటి ఎక్కడి అవుట్ స్టేషన్ వేసిండు. ముంబై నుంచి వెళ్ళి తక్కువనే కొన్ని 150 కిలోమీటర్లు ఉంది. దహాను అనే ప్లేస్ ఆట. ఇక్కడ గోల్వాడ్ దగ్గర బోర్డి బీచ్ ఆట. బీచ్ మరి బాగా రోజులు అవుతుంది. అప్పుడు మధ్యాహ్నం చూస్తే నీళ్ళు అక్కడ రాకుండే. ఇప్పుడు పోయినా కొంచెం నీళ్ళు కొంచెం కాళ్ళను తడుపుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చే వరకు సముద్రం అక్కడికి వీకింది. గింత అధ్వానం కనీసం సముద్రం కూడా నీ ఇష్టం లేదేంది? అంత దూరం పోతుందా? ఇప్పుడు అక్కడికి ఎట్లా పోవాలి? అంతేయో ఇది అంతా ఏంది బురద, ఇదంతా అంటుకుంటుందా? ఏం అంటుకుంటలేదు కానీ గాలికి పోయే కంపెనీ ఎందుకు తలగబెట్టుకోవాలని చెప్పి అక్కడికి ఆల్రెడీ 2-3 వేరు. ఈడోడు పోతాను బై మిస్టేక్లో జారిపోయి అలా పడితే గాలికి పోయే కంపెనీ కొన్ని తలగబెట్టుకోవద్దు అన్నట్టు. అందుకే ఇక లాస్ట్ ఇంగ్లీష్ పాడు కానీ ఇంగ్లీష్ ఎట్లా ఉన్నది కానీ సరే పని కానీ లాస్ట్ ఒక డైలాగ్ చెప్తా. అందరు చెప్పేదే, మనం కూడా ఒకసారి చెప్తాం. జీవితాంతం 4 గోళ్ళ మధ్యలోనే బతుకుతారా? అదే ఊరు, గదే పని, అదే తినుడు, ఏంది తిరుగుడు, ఏంది అది? 4 రోజులు ఇచ్చారు ఆర్రి బయటికి. బీచ్లో పోండి, తిరుగురి, ఎంజాయ్ చేయరు, వచ్చేపు చిల్ అయిపోరు. అంతే కొన్ని రోజులు తిరగాలి అప్పుడప్పుడు ఇట్లా టైంపాస్. సముద్రాల పోంటి, చెట్లలో పోంటి, పుట్లలో పోంటి. అట్లా లవర్స్ ఉంటారు అక్కడ, పెళ్ళ మొగళ్ళు ఫోటోలు తీసుకుంటూ చూసుకోవాలి. గంతే మజా ఉంటుంది అన్నట్టు. తిరగాలి అప్పుడప్పుడు. ఊకే ఇళ్ళలోనే ఉండదు. పడి చావకోరి బయటికి వెళ్ళారు అప్పుడప్పుడు. నాకు ఎండ కొడుతుంది. 6:30 అవుతుంది స్వామి. కొంచెం కిందికి పోతే ఏమవుతుంది? దీన్ని గుర్రం అంటారు. ఈ గుర్రాన్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు నాకు తెలిసి. ఇది ఉంటే అది ఏం తింటుంది? ఊకే నవ్వులుతుంది. మంచిగా ఉంది దీని తల్లి. మంచిగా ఉందిరా బిడ్డ. ఐ లవ్ బోర్డి ఆట. ఇదేంటి అర్థమవుతలేదు. బోర్డి ఒంటెలు మంచిగా ఉంది వ్యూ అయితే. కానీ ఒకటి ఏంటంటే సముద్రం అనేది ఇక్కడ కత్తా అయిపో. సాయంత్రం టైంలో అటు పోతుంది, పొద్దున టైంలో ఇటు వస్తుంది అట. టిఫిన్ చేద్దామని పోతే పక్కపొంటైతే సముద్రం ఉంది కానీ ఇక్కడ ఏం లేదు. నా హోటల్ లేదు, నా ఏం లేదు. ఈ అమ్మాయి ఎంత తిరగాలి. ఇంకొక ముచ్చట ఇప్పుడు మర్చిపోయినా. నేను మధ్యాహ్నం వచ్చిన మేడాన్ని దించిన, డ్రాప్ చేసి, మేడం మళ్ళీ సాయంత్రం వెళ్తారా అంటే నేనే కలిసి నీకు లేక పొద్దుగాలు వెళ్తామని అన్నది. సరే అని చెప్పి పోదన్నా. మరి తిన్నావా, ఛాయ్ తాగినావా, ఏమన్నా తిన్నావా, మరి రాత్రి ఏడవా అనుకుంటావు అని ఒక్క మాట కూడా అడిగాడు. ఇప్పుడు అసలు ఇక్కడ ఎక్కడున్నా అంటే చూడియో జంగల్ మొత్తం. ఈ జంగల్లో చిన్న రిసార్ట్లు, అంటే పెద్ద రిసార్ట్లు కట్టిరు అన్నట్టు. ఇవి ఏంటంటే ఫ్యామిలీతో నచ్చి, ఫ్రెండ్స్తో నచ్చి ఎంజాయ్ చేసేందుకు, తినేందుకు ఉంటాయి అన్నట్టు. రెస్టారెంట్లు అందులోనే ఉంటాయి. మనసంటోనికి ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ తినేందుకు ఏం లేవు. బండి పట్టుకొని తిరిగినా, ఆడకొచ్చిన తిరిగినా, ఈడకొచ్చిన తిరిగినా అదేం దొరకలే. ఆడవాడు హైదరాబాద్ బిర్యానీ అని పెట్టాడు. అరే అమ్మ హైదరాబాద్ బిర్యానీ అన్నది అని చెప్పి పోయి తీసుకున్నా. దాని తల్లి ఒక్క బుక్ కూడా పెట్టిన ఒకట్లే. అదే వాడేసిన గలీజ్ పాడైంది అది. మళ్ళీ పోదాం అనుకున్నా అని బాగా దూరం ఉందని సపోర్ట్ అవుతుంది. రాత్రి అయితే గుడ్డని పెట్టుకున్నా. ఇప్పుడు వెళ్తుంది కావచ్చు మరి. 10-11కి వెళ్తే ఇవి కాదు. నిద్రపట్ల ఏం పడలేదు. ఇంక తాళ్ళి గుడ్డు కావరా. రాత్రి నిద్రపట్లే ఏం పడలే. ఇక చూస్తానికైతే ఇంత పెద్ద గట్టి స్ట్రీట్ బీచ్ రిసార్ట్ అండ్ స్పా గోల్వాడ్. ఊరి పేరు గోల్వాడ్ అట. చూస్తానికైతే ఇంత పెద్ద ఉన్నది కానీ ఇంత లేదు చూడు. చూస్తాందుకు ఎంత పెద్ద గట్టిది కానీ ఈ డ్రైవర్ అనే వాళ్ళకు తింటాందుకైతే ఏం తిండి లేదు, పూకులేదు. నీ అసలు అది మంచిగా లేదురా ఇది. తీసుకోపోతాడు కింద పెడితే ఏందిరా మాకు మేము తినమారా.
దొంగల పని కానీ సామాన్ మోసేందుకు ఇబ్బంది అవుతుందట. ఇది కూడా సామాన్ తీసుకుపోయేందుకు కూడా ఒకటి పెట్టిరు ఇలా ఇలా కూదాడ మామిడికాయలన్నా 4 తెంపుకొని తిందాం, మంచిగా ఉన్నాయి. అందుతుందా? డోంట్ పిక్ ఏ ఫ్రూట్, కిందికే ఉన్నాయి రాసి పెట్టిండు తెంపకని. ఇది అమ్మ జీవితం. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోడు కాదురా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోడు కాదు, వచ్చినట్టు ఇంత తిరిగి పెట్టుర్రి. ఇగో నేను రాత్రి తీసుకొచ్చిన బిర్యానీ ఇదట, హైదరాబాద్ బిర్యానీ అట. వాడిని గుద్దానికి వెళ్ళి అన్న బుద్ధ అయింది కానీ ఇగో ఉల్లిగడ్డలు, ఇంకో హైదరాబాద్ బిర్యానీ అట ఇది. అది నైట్ పట్టుకొచ్చింది, ఎట్లుంది అట్లే ఉంది. ఎట్లుంది హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ బయట ఎక్కడ దొరికినా కూడా తినకూడదు, అవసరం లేదు, అది వేస్ట్, అది గలీజ్. పోటీ పోటీ వెళ్తా ఇంటికైనాక నేను రాదు ఇక ఇలా గుద్దండి పెట్టుకుంటా. ఇప్పుడు చలో బాయ్.